పార్లమెంటులో నేడు విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లుపై కీలకమైన చర్చ జరగనుంది. ఈ ఏడాది మార్చి 25న లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై అధికార విపక్షాల మధ్య తీవ్రంగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, విద్యా సంస్థలు సహా విదేశీ నిధులు స్వీకరించే అన్ని సంఘాల కార్యకలాపాల్లో మరింత పారదర్శకత తీసుకురావడానికి ఈ సవరణలు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే బిల్లులోని పలు నిబంధనలపై మార్పులు చేయాలని ఎన్జీఓలు, విపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎఫ్సీఆర్ఏ కింద దేశవ్యాప్తంగా 16,000కు పైగా అసోసియేషన్లు నమోదు కాగా, విదేశీ విరాళాల రూపంలో ఏటా సుమారు 22,000 కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. విదేశీ విరాళాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రతిపాదనపై విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేంద్ర పెత్తనానికి దారితీస్తుందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు అయోధ్య విరాళాలు, వాటికి సంబంధించిన అక్రమాల అంశంపైన సభలో చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.